ప్రభు సన్నిధి ప్రియం 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 ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి, కృతజ్ఞత హృదితో ప్రభు దరి చేరి ఘనస్తుతి యాగము అర్పించండి, ఘనస్తుతి యాగము అర్పించండి. ప్రభు సన్నిధి చేరగరారండి, బలి పూజలో పాల్గొనరారండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజ పెట్టించు వారందరి కోసం కూడా ప్రార్థించుకుందాం. దేవుడు వారిని చల్లగా చూడాలని, వారి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. హోలీ మాస్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫర్డ్ బై డాటర్ అమర్లపూడి లీనా అండ్ గ్రాండ్ డాటర్స్ Dr. Prafulla and Dr. Kamala. Holy Mass for God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. Thanksgiving Mass for all the blessings showered upon family offered by Gada Lucy Rani family members. Holy Mass for Almighty God's blessings and protection upon all family members, friends, relatives, and all humanity, for all diseases and viruses, for good rains in India, offered by Kenneth Joseph Holt and family members. Holy Mass to get permanent residency in Australia, and for own house to Mervyn Holt, offered by his parents. Holy Mass for bright future of Varun and God's wisdom, knowledge to Varsha, Mass offered by Prasanna Kumar and Banu. Holy Mass for the departed soul of Sister Mary Francisca, offered through Sacred Heart of Jesus by Y. Chinnapreddy, Francisca and family. Thanksgiving Mass for the safe, normal, free delivery and for healthy baby of P. Bala Tejaswani, who is in US, offered by P. Vijay Kumar. Thanksgiving Mass and for good marriage proposal to M. Anil Kumar and for his business development, offered by K. Sirisha Kumari. Holy Mass for good health and complete healing of Tota Ruchi from fits, Mass offered by parents. Holy Mass for God's help to Aaron to write NEET exams well, and for good health of Anton Raju and complete recovery, offered by family members. Thanksgiving Mass offered by Sarojini for the approval of MOU to go to foreign and for the visa approval. Thanksgiving Mass offered to Divine Mercy Jesus through Immaculate Heart of Mary for protecting Sech Jyoti from leg injury fracture, offered by Y. Manak Kumari. Thanksgiving Mass for all the blessings received from the God and for God's protection upon Sudarshan Rao's family and for Sunita's job to become permanent and to good life partner. Holy Mass for the success of the leg operation of Teresa, offered by Teresa and family. Holy Mass for Shekhar Reddy and Priya family for the good health of their children Akshit and Michael. వీటితో పాటు మన వ్యక్తిగత అవసరాల కోసం ఆ దైవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా ఈ పూజ పెట్టించు వారి యొక్క కోరికలన్నీ కూడా ఆ దేవుడు నెరవేర్చి వాళ్ళను ముందుకు నడిపించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులను దైవరాజ్య విస్తరింపటంలో దైవరాజ్యము విస్తరింపటంలో తన శిష్యులను పిలుస్తున్నాడు. పిలిచి వారందరికీ కూడా ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ శిష్యులు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి ఉంటారో మనం కూడా అదేవిధంగా ఆధారపడి ఉండాలని ప్రభు మనందరినీ కూడా కోరుచున్నాడు. ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి ఉన్నారో వారు దేవుని యొద్ద దేవుని వాక్యానుసారంగా జీవించారు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఏ విధంగా తోడుగా ఉన్నారంటే, ఆయన వాక్యం బోధించేటప్పుడు కానీ, రోగులకు స్వస్థత పరిచేటప్పుడు కానీ, మరియు మరణించిన వారిని తిరిగి లేపుటలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క బలము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క శక్తి వారందరితో ఉంది కదా ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అందుకే ఈ శిష్యులకు ఊహించని విధంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయగలిగారంటే అదంతా దేవుని యొక్క మహత్యము, అదంతా దేవుని యొక్క బలము, అదంతా దేవుని యొక్క జ్ఞానము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలమైన మనమందరము కూడా దేవుని పైన ఆధారపడి ఉంటే మనకు నూతన శక్తి ఇవ్వబడుతుంది, నూతన సృష్టిగా మనము మార్చబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా అంటే పాప తలంపులు ఏవైనా మనకు అడ్డు వస్తే దాన్ని వ్యతిరేకించి, దాన్ని మనం ఏదో విధంగా వ్యతిరేకించి దేవునికి అనుగుణంగా జీవించే విధంగా ఆ ప్రభుపై ఆధారపడే విధంగా మనల్ని ఈరోజు ప్రత్యేకంగా కోరుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే మానవులమైన మనము ఎవరెవరైతే శారీరకంగా మానసికంగా బాధపడకూడదని ప్రభువు పల్లె పల్లెకు వీధి వీధికి వెళ్ళి వారందరినీ కూడా స్వస్థతపరిచాడని, శారీరకంగా మానసికంగా స్వస్థతపరిచాడని మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మనకు వివరించబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే శిష్యులను ఏ విధంగా ఈనాడు ఎన్నుకొని వారిని సువార్తను బోధించడానికి పంపించాడో, వారు ఏ విధంగా సువార్తను బోధించడానికి పల్లె పల్లెకు తిరిగారు, పట్టణానికి తిరిగారు, రాజ్యము తిరిగి సువార్తను బోధించే శక్తిని వాళ్ళందరికీ కూడా దయచేశాడని మనకు ఈనాటి సువార్త పట్టణంలో తెలియపరచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని పైన ఆధారపడి ఉండాలి. దేవుని దృష్టిలో అది అంగీకారంగా ఉండాలి. దేవుని యొక్క పనులు చేసినప్పుడు అవి ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి అని మనమందరం కూడా తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యాన్ని బోధించామంటే మనము దేవునికి పని చేస్తున్నాము అని అర్థము. దేవునికి పని చేస్తున్నామంటే దేవుడు పైన ఆధారపడి ఉండాలి. దేవుని పైన ఆధారపడినప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు ఏమి కూడా తీసుకుపోనవసరం లేదు, బంగారం కానీ వెండి కానీ మరియు మీతో డబ్బు కానీ తీసుకుపోనవసరం లేదని ప్రభు మనకు వాక్యంలో తెలియపరుస్తున్నాడు. కనుక రండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఒకసారి దేవుని పైన ఆధారపడి ఆయన కొరకే మనము పని చేస్తే ఖచ్చితంగా మనము అనుకున్నవన్నీ కూడా సాధించగలము. అలాంటి గట్టి నమ్మకాన్ని, అలాంటి గట్టి విశ్వాసాన్ని ఆ దేవుడు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో మన పాపాలను ఒప్పుకుంటూ ముందుకు సాగిపోదాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తులను సర్వేశుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందము అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము హోసియా గ్రంథము 11వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు మరియు 8, 9 వచనములు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు: ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేనతనిని ప్రేమించి తిని, ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని. కానీ నేనతనిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలిగెను. నా ప్రజలు బాలుదేవతకు బలులర్పించిరి, విగ్రహములకు సామ్రాణి పొగవేసిరి. ఇజ్రాయేలునకు నడుచుట నేర్పినది నేనే. నేను వారిని నా చేతులలోనికి తీసుకొంటిని. అయినను నేను తమ్ము కరుణించి తినని వారు గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని. క్రిందకు వంగి వారిచే అన్నము తినిపించుకొంటిని. 8వ వచనము నుండి. ఇజ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను ఆత్మ వలె నాశనము చేయగలనా? సెబోయిము వలె చేయగలనా? నా హృదయము అందులకు అంగీకరించుటలేదు. నా ఎడద జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను. ఇజ్రాయేలును మరలా నాశనము చేయను. నేను దేవుడను గాని నరుడను గాను. నేను మీ నడుమునున్న పవిత్రమూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్ను వదలి నేను ఉండలేనయ్యా. నిన్నే నేను నమ్మితి యేసయ్యా, నిన్నే నేను నమ్మితి యేసయ్యా. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనాలు 7 నుండి 15 వరకు. పునీత మత్తయి సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనాలు 7 నుండి 15 వరకు. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగములను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగుడు. మీతో బంగారము కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని కానీ 2 అంగీలను కానీ పాదరక్షకులను కానీ చేతికర్రను కానీ తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును కానీ ఏ పల్లె కానీ మీరు ప్రవేశించినప్పుడు అందరూ యోగ్యుడగు వానిని వెదుకుకొనుడు. అచట నుండి వెడిలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపొండు. మీ పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు. తీర్పు దినమున ఆ పురవాసులు గతి కన్నా సొదొము గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక ఫాదర్ గారు ఆదివారం దినమున ఒక గొప్ప ప్రసంగాన్ని వివరించి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. అయితే ఆ ప్రసంగంలో ఆ ఫాదర్ గారంట వివిధ ప్రచారం గురించి, దేవుని యొక్క దైవరాజ్య ప్రచారం గురించి ఆయన ప్రసంగించేటప్పుడు ప్రజలందరూ కూడా బాగా విన్నారు. విన్న తర్వాత ఆ ప్రసంగము శిష్యులు ఏ విధంగా ఎన్నుకొనబడ్డారు, ఆ ప్రసంగంలో వారు ఏ విధంగా దేవుని రాజ్యాన్ని స్థాపించారు, విస్తరించారో అవన్నీ కూడా తెలియపరిచిన తర్వాత ప్రజలన్నీ కూడా విని ఆ పూజ తర్వాత ఒక ఆమె వచ్చి ఆ ఫాదర్ గారిని ఇట్లా అడిగిందంట, ఫాదర్ గారండి మీరు మీ వాక్యము చాలా బాగా ఉంది, నాకు నా హృదయానికి తగిలింది, కాబట్టి నేను కూడా దేవుని వాక్యాన్ని ప్రచారింపడానికి, దైవరాజ్యాన్ని నేను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ప్రేరేపణ కలిగింది, నేను కూడా చేయాలని అనుకున్నాను ఫాదర్ గారండి అని ఆ ఫాదర్తో చెప్పిందంట. చెప్పిన తర్వాత ఆమె ఇంకో విషయం కూడా చెప్పిందంట. కానీ ఏం చేస్తావు ఫాదర్ గారండి, నాకు 12 మంది పిల్లలు, కానీ నాకు 12 మంది పిల్లలు, ఆ 12 మంది పిల్లలతోనే నాకు సమయం అంతా కూడా గడిచిపోతుంది, ఇప్పుడు వేద ప్రచారం ఎక్కడ చేయాలా, ఏ విధంగా చేయాలా అని చెప్పినప్పుడు ఆ ఫాదర్ గారు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారంట.
మంచిదమ్మా, చాలా సంతోషము. నీకు 12 మంది పిల్లలంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఆ 12 మంది ఒక సంఘంగా నువ్వు ఏర్పరిచి ఆ 12 పిల్లలతో నువ్వు దేవుని యొక్క ప్రచారాన్ని ప్రారంభించు అన్నాడంట. దేవుని యొక్క ప్రచారాన్ని ప్రారంభించు అని తెలియపరిచారంట. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం వేద ప్రచారము ఎక్కడో ఎవరితోనో చేయనవసరం లేదు. మొట్టమొదటిగా మన ఇంటిలో మన వారితో వేద ప్రచారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారించాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇంట్లో వాళ్ళు బాగలేకుంటే బయట వాళ్ళు వింటారా? అసలు వినరు. ఇంట్లో వాళ్ళు మంచిగా ఉంటేనే వారి యొక్క ప్రవర్తన చూసి వేరే వాళ్ళు మారిపోతారు. అప్పుడే మనము ఇరుగు పొరుగు వారికి మనము దేవుని వాక్యాన్ని ప్రచారం చేయడానికి సిద్ధమవుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన మాటల కంటే మన ప్రవర్తన, మన జీవిత విధానాన్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. అవునా కాదా? చాలాసార్లు ఈ విధంగా జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. మనం మాట్లాడే మాటలు ఒక విధంగా ఉంటుంది, మనము ప్రచారం చేసేది ఇంకో విధంగా ఉంటుంది. మన మాటల ప్రకారంగా ప్రసంగం, మనం ఎన్నో వాక్యాలు చెప్తాము, కానీ దాని ప్రకారంగా మనం జీవిస్తున్నామా? మన మాటలు, మన ప్రవర్తన కంటే మన జీవిత విధానాన్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకొని, ఇదిగో ఇతను నిజమైన క్రైస్తవుడు, ఇదిగో ఈమె నిజమైన క్రైస్తవురాలు అని మనమందరం కూడా చెప్పించుకోబడాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే దేవుని వాక్యాన్ని బోధించాలి అంటే మనము దేవునిపైన ఖచ్చితంగా ఆధారపడి ఉండాలి. దేవునిపైన ఆధారపడి ఉన్నప్పుడే మన జీవితం అంతా కూడా ఫలిస్తుంది. 30 60 100 ఫలిస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునిపైన ఆధారపడితే ఏ విధంగా ఉంటుందో ఒక గొప్ప ఉదాహరణ మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత అవిలాపుర తెరేసమ్మ గారు గొప్ప పునీతురాలు. ఆమె జీవితంలో ఒక గొప్ప మాట మనందరికీ కూడా తెలియపరచబడింది. పునీత అవిలాపుర తెరేసమ్మ గారు ఈ విధంగా చెప్పింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఏమని అంటే, ఇదిగో ఇప్పుడు యేసు ప్రభుకు వేరే నోరు లేదు, వేరే చేతులు లేవు, వేరే కళ్ళు లేవు, వేరే కాళ్ళు లేవు, వేరే చేతులు లేవు అని, ఆ చేతులు అన్నీ కూడా మనవే కావాలని ఆమె గొప్ప మాట చెప్పింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే దీనిలో అర్థం ఏంటి? ఆమె ఎందుకు ఈ విధంగా తెలియపరిచింది? దానిలో పరమార్థం ఏందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి ఆ పరమార్థం అంటే, ఎవరెవరైతే పడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి లేపబడడానికి క్రీస్తు ప్రభు యొక్క చేతులు మన చేతులుగా ఉండాలి. ఎవరెవరైతే తప్పిపోయిన గొర్రె పిల్లల్లాగా జీవిస్తున్నారో వారినందరినీ కూడా తిరిగి తీసుకువచ్చే కాళ్ళులాగా, యేసు ప్రభు యొక్క కాళ్ళులాగా మన కాళ్ళుగా ఉండాలి. ఎవరెవరైతే వారి యొక్క బాధను పంచుకోవాలా, వాళ్ళ గాథను పంచుకోవాలా అనుకున్నారో వారు యేసు ప్రభు యొక్క చెవుల్లాగా మన చెవులు ఉండాలి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎవరెవరైతే తమ కష్టాలను బాధలను పంచుకొని ఎదురు చూస్తున్నారో, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు ఎంతోమంది, ముసలి వాళ్ళు, కొద్దిసేపు సమయాన్ని వారితో గడిపే సమయాన్ని గడిపే వాళ్ళు కావాలని వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా యువతీ యువకులు చాలామంది కష్టపడి పైకి రావాలని అనుకుంటున్నారు. వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసి చివరికి వారికి నిస్సహాయమే మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పైకి పోవాలంటే వాళ్ళకు చాలా అవసరాలు తీర్చబడాలి. ఏ విధంగా అంటే వాళ్ళు ఎకనామికల్గా వారికి డబ్బు లేకుండా వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాలి, అలాంటి వారిని ఆదరణ చేసుకొని వాళ్ళని ముందుకు నడిపించాలి. మనము ఏ విధంగా ప్రభువు సహాయం చేశాడో కుష్టి రోగులకి, కుంటి రోగులకు, అలా విధంగా
ఇతరులకు సహాయం చేసే సహాయ గుణాన్ని, యేసు ప్రభు గుణాన్ని మనము కలిగి ఉండాలని ఆమె గొప్ప విషయం తెలియపరిచింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రీత అవిలపుర తెరేసమ్మ గారు ఆమె జీవితంలో చెప్పిన మాటలను దాని ప్రకారంగా జీవించింది. ఎందుకంటే ఆమె దేవుని పైన ఆధారపడి ఉంది. దేవుడు ఒక్కడే దిక్కు, దేవుడు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అనే ఆధారంతో ఆమె ఇంత గొప్ప మాట చెప్పి దాని ప్రకారంగా ఆమె జీవించింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు శిష్యులను ఎన్నుకున్నాడు. శిష్యులను ఎన్నుకొని దేవుని పైన ఆధారపడి ముందుకు వెళ్ళండి అని వారందరికీ కూడా తెలియపరిచాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, శిష్యులను ఏ విధంగా పిలిచాడో మనల్ని కూడా ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి ఆయన మనల్ని ఆశీర్వదించి శిష్యులను పంపించినట్లు మనల్ని కూడా పంపిస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనము దేవుని పైన ఆధారపడి ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అన్నీ కూడా మనము తొలగించగలగము. ఆయన యొక్క శక్తి అలాంటిది, ఆయన యొక్క గొప్పతనం అలాంటిది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పైన ఆధారపడి ఉండాలి. ఆయన పైన ఆధారపడి ఉంటే మనకు చాలా విషయాలు ఊరట కలిగిస్తుంది. చాలా విషయాల ద్వారా మనకు ఊరట కలిగిస్తుంది. ఆయన మన జీవితంలో ఉంటే, ఆయన పైన ఆధారపడి ఉంటే మనము ఎన్నో విషయాలను సాధించగలము. మనకు ఒక గొప్ప ఉదాహరణ పాత నిబంధన ద్వారా ఇవ్వబడింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు న్యాయాధిపతుల ద్వారా వాళ్ళు పాలించబడ్డారు. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంలో గిద్యోను 4వ న్యాయాధిపతిగా ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా పాలించాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఆయనున్న సమయంలో ఎవరైనా బలగంగా ఉన్నారా, ఎవరైనా శక్తితో ఉన్నారా అంటే మిదియానులు అనేవారు చాలా బలగంతో ఉన్నారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వాళ్ళకి ఒంటెల బలగం చాలా ఉంది. అదేవిధంగా ప్రజల యొక్క బలగం కూడా చాలా ఉంది. ఈ బలగంతో వాళ్ళు ఏం చేశారంటే 7 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు, 1, 2 కాదు, 7 సంవత్సరాల పాటు ఈ ఇజ్రాయెల్ ప్రజలను దోచుకునేవారు. ఏ విధంగా? తమ పంటలు పండితే ఆ పంటనంతా దోచుకొని పోయేవారు. ఎవరైనా అడ్డు వస్తే, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపివేసి ఆ పంటను దోచుకొని వెళ్ళేవారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలాంటి సమయంలో ఈ గిదియోను ప్రవక్త వచ్చాడు. గిదియోను తన సైన్యాన్ని అంతా కూడా దగ్గర చేర్చుకుంటున్నారు. వాళ్ళ సైన్యం ఎంతో తెలుసా? 22,000 మాత్రమే. కానీ మిదియానీయుల యొక్క సైన్యం ఎంతో తెలుసా? 1,35,000. 1,35,000 మంది మిదియానులుంటే వీళ్ళు 22,000 మంది మాత్రమే. అయితే ఈయన ఈ సైన్యాన్ని తయారు చేసేటప్పుడు యావే దేవుడు కనిపించి, యావే దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, ఇదిగో ఈ సైన్యం పైన నువ్వు ఆధారపడిన అవసరం లేదు, దేవుని యొక్క దివ్యశక్తిపై నువ్వు ఆధారపడితే నీకు తోడుగా ఉంటానని యావే ప్రభు తెలియపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ గిదియోను ప్రవక్త దేవుని పైన ఆధారపడి ఉన్నాడు. ఈ సైన్యాన్ని ఆయన ఎప్పుడూ నమ్మలేదు. అందుకే 22,000 నుంచి 300 సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు యుద్ధానికి. ఏ విధంగా తెలుసా?
గిదియోను చెప్పాడంట, దేవుడు ఈ విధంగా చెప్పమని ప్రజలతో చెప్పమని చెప్పాడంట. ఏమని చెప్పాడు గిదియోను ప్రజలతో 22,000 మందితో? ఇదిగో ఎవరెవరైతే యుద్ధానికి భయపడుతున్నారో మీరందరూ కూడా వెళ్ళిపోండి అంటే 22,000లో 10,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిగతా 12,000 మంది పారిపోయారు, యుద్ధానికి భయపడి పారిపోయారు. అయినా కానీ ఈయనకి డౌట్ ఉంది, అయినా కానీ వీరిలో సందేహం ఉంది. అందుకే ప్రభు వీరిని కూడా పరీక్షిద్దామని ఆయన ఒక నీటి కుంట దగ్గరకు తీసుకొని రమ్మని చెప్పాడండి. చెప్పిన వెంటనే ఆ గిదియోను ఆ ప్రజలు 10,000 మందిని కూడా తీసుకొని ఆ నీటి కుంట దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ వారిని నీరు తాగమని చెప్పాడంట. చెప్పినప్పుడు వాళ్ళ హ్యాబిట్, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదంటే నీళ్ళు తాగేటప్పుడు కొంతమంది మోకాల మీద నుండి తాగుతారు. మనం కూడా ఎక్కడైనా పోతే నీళ్ళు లేకుంటే ఒక కుంటల్లోకి వెళ్ళినప్పుడు మోకాల మీద నుండి చేతుల కింద పెట్టి నీళ్ళు తాగుతూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఆ 10,000 జనంలో నీళ్ళను తాగేటప్పుడు కొంతమంది మోకాల మీద నుండి వాళ్ళు నీళ్ళు తాగి, కొంతమంది మోకాల మీద నుండి నాలుకతో తాగారంట. కుక్కలు పిల్లలు ఏ విధంగా పాలు తాగుతాయో ఆ విధంగా తాగారంట. అయితే దీన్ని చూసి వారిలో కూడా విభజన చెయ్యి అని గిద్యోను ప్రభు అడిగాడంట. ఏ విధంగా అంటే నాలుకలతో ఎవరెవరు తాగారో వారందరినీ ఒక పక్క, మిగతా వాళ్ళందరినీ కూడా మోకాలతో నీళ్ళు తాగారు వాళ్ళందరినీ కూడా ఇంకో పక్క చేయమని చెప్పాడంట. నాలుకలతో తాగిన వారు 300 మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా 9,700 మంది వాళ్ళందరూ కూడా పక్కనున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ 300 మంది నీకు చాలు, మిగతా వాళ్ళందరినీ పంపించేసేయి అని చెప్పిన వెంటనే ఆ మిగతా వాళ్ళందరినీ కూడా మూటా ముల్లాన్ని సర్దుకొని పోండయ్యా అని చెప్పేసేప్పుడు వాళ్ళందరినీ కూడా పంపించాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే ఇప్పుడు గిదియోను దగ్గర 300 మంది మాత్రమే సైన్యం ఉన్నారు. ఈ 300 సైన్యము 1,35,000 మందితో పోరాడడానికి సాధ్యమవుతుందా? చాలా కష్టము. కానీ దేవుని శక్తి ఆయన పైన ఉంది, దేవుని పైన ఆయన ఆధారపడి ఉన్నాడు, దేవుని మాట ఆయన విన్నాడు. అయితే ఇక 1,00,000 మిదియానీలు 1,35,000 మంది బాగా ప్లాన్ చేసుకొని ఉదయాన్నే మేము సిద్ధంగా పోయి వారి యొక్క పంటనంతా కూడా తీసుకొని వద్దామని అనుకున్నారంట. అయితే ప్రభు దివ్య శక్తితో ఈ గిదియోన్ని రాత్రికి రాత్రే పంపించి ఆ మిదియానుల పైన దాడి చేశారంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దాడి చేసినప్పుడు ఆ మిదియానులందరూ కూడా గిదియోని సైన్యం చేతిలో 300 చేతిలో అందరూ కూడా తునాతునకలు చేశాడంట. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని పైన ఆధారపడితే ఎలాంటి దుష్ట శక్తులను కూడా చేయించవచ్చు. అదే ఈనాటి ఆ గిదియోను ప్రవక్త చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పైన ఆధారపడి దేవుని మాట వింటూ దేవునికి అనుగుణంగా జీవిస్తూ అలాంటి పెద్ద సైన్యాన్ని ఆయన ఎదుర్కొని వారిని తునాతునుకలు చేసి తరిమి వేశాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని శక్తి పైన ఒక శిష్యునిగా, ఒక బోధకునిగా, ఒక క్రైస్తవునిగా ఆధారపడేయాలంటే అందరూ కూడా అనుకువతో ఉండాలి, వినమ్రత కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము వినమ్రత కలిగి ఉంటామో, అనుకువతో ఉంటామో, దేవుని వాక్యాన్ని వింటాము, ఎప్పుడు కూడా మనలోకి గర్వం అనేది రాదు. అనుకువతో ఉన్నప్పుడు, వినమ్రతో ఉన్నప్పుడు గర్వం అనేది మనకి ఎప్పుడు కూడా ఉండనే ఉండదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకవేళ గర్వంతో ఉంటే మనం ఏది కూడా సాధించలేము. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోతాం గర్వం ద్వారా. మాకు అవున్నాయి ఇవి ఉన్నాయి, ఇంక దేవుడు మాకు అవసరం లేదులే అనుకుంటాం. కానీ దేవుడు శక్తి పైన మనం ఆధారపడి ఉంటే మనకు అన్నీ కూడా
లాభాలే, అన్నీ కూడా లాభాలే. దేవుడు మనల్ని పిలిచాడు అంటే మనకి ఏమి పెద్ద ఈ బైబిల్ గురించి పెద్ద తెలిసింది, లేకపోతే దాన్ని మనం బాగా ఇతరులకు చెప్పగలము అనేది కాదు. అదంతా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క అనుగ్రహం. ఆయన పైన ఆధారపడినప్పుడే మనము ఎలాంటి వాటినైనా చేయడానికి సిద్ధమవుతాము, ఎలాంటి వాక్యాన్నైనా బోధించడానికి మనం సిద్ధమవుతాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకే మనము ఎందుకు బోధించాలి, ఎందుకు దేవునిపైన వాక్యానిపైన బోధించాలంటే మనము విమోచనం అవుతామంట. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు మనకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా ఒకసారి చదవండి అమ్మా. క్రీస్తు మరణం వలన మనము విముక్తులమైతిమి. ఆయన మరణం ద్వారా మనము విముక్తులమైనమంట. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా మనం విముక్తులమైనమంట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విముక్తులు కావాలంటే ఆయన పైన ఆధారపడి ఉండాలి, ఆయనకి అనుగుణంగా జీవించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత వచనం, మన పాపములు క్షమించబడినవి. తర్వాత ఆయన మనకు అంత ఉదారముగా ఒసగిన దేవుని యొక్క అనుగ్రహము ఎంత గొప్పది కదా. ఆయన అనుగ్రహము ఎంత గొప్పది కదా. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయన రక్తం ద్వారా మనము విమోచనము అయ్యాము. అంత గొప్ప దేవుడు ఆయన. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏ కారణాలతో ఈ శిష్యులను ప్రభువు ఎన్నుకున్నాడో అదే కారణాలు మనందరికీ కూడా వర్తిస్తాయి. క్రైస్తవ బిడ్డలమైన మనందరికీ కూడా అవి వర్తిస్తాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, రానున్న రోజుల్లో మనము ఏ విధంగా దేవుని వాక్యాన్ని ప్రచారించాలా, దేవునికి అనుగుణంగా జీవించాలా, దేవుని పైన ఆధారపడి ఉండాలంటే అదంతా మనము ఏ విధంగా మన జీవితాన్ని నిర్ణయించుకున్నాము, ఏ విధంగా ప్రభువు పట్ల మనం ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తున్నామో ఆ విధంగా మనల్ని ముందుకు తీసుకొని పోతుంది ఆ వాక్యము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభువు సువార్త పఠనంలో చాలా గొప్ప సూచనలు ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించండి, అదేవిధంగా ఇరుగు పొరుగు వారిని ప్రేమింపుడు. మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమించేటప్పుడు వాళ్ళకు స్ఫూర్తిని కలిగించాలి. ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, కన్నీల్లో ఉంటే ఇదిగో ఓదార్చును ఇచ్చే వారిగా ఉండాలి, ఊరటను ఇచ్చే వారిగా ఉండాలి. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిజంగా ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఎవరైనా కష్టాల్లో, బాధల్లో ఉంటే వాళ్ళకు ఊరటనిస్తున్నామా, వారిని ప్రోత్సహిస్తున్నామా, వారికి ఓదార్పును దయచేస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకే ఈనాటి సువార్త పట్టణంలో శ్రీసభ అనేది ఒక ఆధ్యాత్మిక శక్తి లాంటిది, ఒక సాధనం లాంటిది, ఒక గొప్ప కర్తవ్యంగా ముందుకు దూసుకువెళ్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు ప్రభువు మన నుంచి ఏదైనా కోరుకుంటున్నాడు అంటే ఆయన వాక్యాన్ని బోధించి, ఆయన శక్తితో, ఆయన బలంతో మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలు, మనం జీవించే విధానం అన్నీ కూడా ఆయనకి అనుగుణంగా ఆయన పైన ఆధారపడి ఉండాలని ప్రభువు మనందరినీ కూడా కోరుచున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో శిష్యులను దేవుని రాజ్యాన్ని ప్రకారంగా, దేవుని రాజ్యాన్ని విస్తరింపటంలో ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా మనం కూడా పనిచేయాలని ప్రభువు మనందరికీ బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము ఏ విధంగా బోధించాలో ప్రభు తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదవండి అమ్మా. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. పరలోక రాజ్యము సమీపించిందని మీరు ప్రకటించండి అని
తెలియపరుస్తున్నాడు. తర్వాత వచ్చినము వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము, మరణించిన వారిని జీవముతో లేపుము, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుము, వారికి శుద్ధతను ఇవ్వండి. తర్వాత దయ్యములను వెళ్ళగొట్టండి. దయ్యాలను వెళ్ళగొట్టండి. ఎవరి పేరిట? దేవుని పేరిటే మనము ఈ దయ్యాలను వెళ్ళగొడతాం. ఆయన పైన ఆధారపడినప్పుడే ఈ దయ్యాలు వెడలుగొట్టే శక్తి ఆయన మనకు దయచేస్తాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తర్వాత మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఏదైతే మీరు ఉచితంగా పొందారో దేవుని నుంచి ఆ ఉచితంగానే ఇతరులకు వసగాలంట. దేవుని నుంచి మనము ఎన్నో విషయాలను పొందాం. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, శాంతిదాత, సమాధానం ఇచ్చే దేవుడు. అలాంటి విషయాలు మనం కూడా పొంది ఇతరులకు ఇవ్వాలి. దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు అన్ని. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఉచితంగా ఇచ్చాడు. మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడిగాడా? లేదయ్యా నీకు దయ ఇస్తున్నాను, డబ్బులు ఇవ్వండి అని అడిగాడా? ఇవ్వలేదు. ఉచితంగా ఇచ్చాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ ఉచితంగా మనము ఇతరులకు వసగాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిష్యులంట వాళ్ళ జీవితము చాలా సామాన్యమైన జీవితాన్ని జీవించి దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం కూడా అలాంటి సామాన్య జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని దేవునికి సాక్షులుగా నిలబడాలి. మనం నిజంగా దేవునికి సాక్షులుగా నిలబడాలి అంటే ఆయన పైన ఆధారపడి ఉండాలి. ఆయన పైన ఆధారపడి ఉన్నప్పుడే మనమందరం కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం, గొప్ప దీవెన పొందుతాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలిని సర్వశక్తులపైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము.
ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతల నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనత భావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాడుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకమును నిలిచి మీకు పరిచర్య చేటుకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఈ వాతావరణ మార్పుల వల్ల ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారు ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ కూడా స్వస్థతపరచండి. మీ హస్తము, మీ స్వస్థత హస్తము వారిపై ఉంచి మీరు ఒక మాట పలికితే వాళ్ళు ఆరోగ్యం పొందే విధంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించుడు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్.
నిజమైన పానము క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము క్రీస్తు శరీర రక్తము పరలోకానందము క్రీస్తు శరీర రక్తము పరలోకానందము క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము తనన 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 పరిశీలించి చూడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. అతన్ని శరణు వేడువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక. నీకు కృతజ్ఞతలమై నిరవధికముగా నిన్ను స్తుతించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.